అందరికీ నమస్కారం అండి. నా పేరు నిమ్మల రామారావు అండి. ఈరోజు మనం హోమియో చిట్కాల్లో భాగంగా పశు వ్యాధులు హోమియో ప్రథమ చికిత్స గురించి తెలుసుకుందాం అండి. ఈరోజు మనం తెలుసుకుపోయే అంశం ఏమిటి అంటే పశువులలో మయ వస్తే కాల్కేరియా ఫ్లోర్ ఉపయోగాలు గురించి మనం తెలుసుకుందాం అండి. మామూలుగా ఏంటంటే ఒక్కో సందర్భంలో ఒక్కో పశువుకి మయ వస్తుందండి. ఇటువంటి సందర్భంలో కాల్కేరియా ఫ్లోర్ అనే హోమియోపతి అద్భుతంగా పనిచేస్తుందండి. మామూలుగా ఏంటంటే ఇప్పుడు కొన్ని పశువులు ఏంటంటే మయొచ్చిన సందర్భంలో ఇటువంటి సందర్భంలో కాల్కేరియా ఫ్లోర్ 30 అనే హోమియోపతి అద్భుతంగా పనిచేస్తుందండి. అదేవిధంగా ఏంటంటే కొన్ని చూడు పశువులకు కూడా బయటకు మయ వస్తుందండి. ఇటువంటి సందర్భంలో కూడా కాల్కేరియా ఫ్లోర్ 30 చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. అయితే ఇది ఎలా వాడో తెలుసుకుందామండి. ఈ యొక్క మయ వచ్చిన పశువుకి కాల్కేరియా ఫ్లోర్ 30 మీకు స్థానికంగా హోమియో షాప్ దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేయండి. 1 గ్రామ్ క్వాంటిటీ పిలిచి తీసుకున్నట్టయితే మీరు ఏం చేస్తారంటే కాల్కేరియా ఫ్లోర్ 30 ఉదయం 10 మాత్రలు, సాయంత్రం 10 మాత్రలు, రోజుకి 2 సార్లు అండి. ఈ రకంగా కొన్ని రోజుల పాటు ఈ మయ తగ్గేంత వరకు కూడా వాడాలండి. అదే మీరు కాల్కేరియా ఫ్లోర్ 30 1 గ్రామ్ క్వాంటిటీ డైల్యూషన్ తీసుకున్నట్టయితే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు కాల్కేరియా ఫ్లోర్ 30 ఎలా వాడాలంటే పచ్చగడ్డలో కానీ, ఎండుగడ్డలో కానీ, తవుల్లో కానీ, దానాలో కానీ, అట్టిపండులో కానీ ఈ రకంగా రోజుకి ఉదయము సాయంత్రము రోజుకి 2 సార్లు ఈ యొక్క పశువుకి మయ తగ్గేంత వరకు వాడాలని, తగ్గిన తర్వాత మానేవాలండి. అదే కొన్ని ప్రాంతాలు ఏంటంటే డైల్యూషన్ వాడతారు కాబట్టి అండి కాల్కేరియా ఫ్లోర్ 30 1 గ్రామ్ క్వాంటిటీ డైల్యూషన్ తీసుకున్నట్టయితే మీరు ఏం చేస్తారంటే తవుల్లో కానీ, దానాలో లేదా పరిశుభ్రం కొంచెం నీటిలో ఒక 5 లేదా 6 చుక్కలు వేయండి. ఈ రకంగా ఉదయము సాయంత్రము ఈ యొక్క పశువుకి మనం కడుపులోకి వెళ్ళా చేయాలండి. లేదా ఈ యొక్క కాల్కేరియా ఫ్లోర్ 30 ఈ యొక్క పశువు నాలుక మీద 5 లేదా 6 చుక్కలు ఈ రకంగా రోజు ఉదయము సాయంత్రము రోజుకి 2 సార్లు ఈ యొక్క పశువుకి ఈ యొక్క మయ వ్యాధి పూర్తిగా తగ్గేంత వరకు కూడా వాడాలండి. తగ్గిన తర్వాత మానేవాళ్ళండి. నేను చెప్పినట్టు ఈ 2 విధానాల్లో ఏదో ఒక విధానం అనుసరించండి. ఈ యొక్క మయ వచ్చినటువంటి పశువుకి కాల్కేరియా ఫ్లోర్ 30 రోజుకి 2 సార్లు ఉదయము సాయంత్రము కొన్ని రోజుల పాటు వాడాలని, తగ్గిన తర్వాత మానేవాళ్ళండి. మరి కాల్కేరియా ఫ్లోర్ ఉపయోగం ఏంటంటే మయ్యని పూర్తిగా తగ్గిస్తుందండి. అంతేకాకుండా ఏమిటంటే ఎముకలకి పశువు ఎముకలు బలాన్ని ఇస్తుందండి. అంచేత మనం కొంతకాలం వాడాలండి. తగ్గుతుంది, మళ్ళీ వస్తే మళ్ళీ నేను పైన చెప్పినట్టుగా నిరభ్యంతరంగా మనం చక్కగా వాడుకోవచ్చండి. మరి కొన్ని పశువులు ఏమిటాయంటే ఈనిన తర్వాత మయ వస్తుందండి. మయ పెద్దగా ఉంటుందండి. అంతేకాకుండా కొన్ని పశువులు గుడ్ల మయ కూడా వస్తుందండి. ఇటువంటి సందర్భంలో మనకి కాల్కేరియా ఫ్లోర్ 200 అనేటటువంటి హోమియోస్ అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది ఎలా వాడో తెలుసుకుందామండి. కాల్కేరియా ఫ్లోర్ 200 1 గ్రామ్ క్వాంటిటీ పిలిచి తీసుకున్నట్టు మీరు ఏం చేయాలంటే ఉదయం 10 మాత్రలు, సాయంత్రం 10 మాత్రం పచ్చగడ్డలో కానీ, ఎండుగడ్డలో కానీ, తవుల్లో కానీ, దానాలో కానీ, అట్టిపండులో కానీ ఈ రకంగా రోజుకి 2 సార్లు మనం పశువుకి మనం తినిపించాలండి. మధ్యలో ఈ యొక్క పశువుని పరిశీలిస్తూ ఉండాలండి. ఈ యొక్క వ్యాధి తగ్గేంత వరకు వాడాలని, తగ్గిన తర్వాత మానేవాలండి. కొన్ని ప్రాంతాల్లో కాల్కేరియా ఫ్లోర్ 200 డైల్యూషన్ వాడతారండి. ఇటువంటి సందర్భంలో మీరు ఏం చేయాలి అంటే కాల్కేరియా ఫ్లోర్ 200 1 గ్రామ్ క్వాంటిటీ డైల్యూషన్ తీసుకున్నట్టయితే తవుల్లో కానీ, దానాలో కానీ, లేదా పరిశుభ్రం కొంచెం నీటిలో 5 లేదా 6 చుక్కలు పశువుకి మనం తాగిపించాలండి. లేకపోతే ఏమిటంటే పశువు యొక్క నాలిక మీద 5 లేదా 6 చుక్కలు నాలుక మీద రోజు ఉదయము సాయంత్రము రోజుకి 2 సార్లు అండి ఈ రకంగా వాడాలి. నేను చెప్పిన విధంగా కాల్కేరియా ఫ్లోర్ 200 డైల్యూషన్ అయితే కనుక రోజుకి ఉదయము సాయంత్రము రోజుకి 2 సార్లు అండి. ఈ యొక్క పశువుకి పెద్దగా వచ్చిన మయ గుడ్ల మయ తగ్గేంత వరకు వాడాలండి. తగ్గిన తర్వాత మానేవాలండి. మరి నేను చెప్పినట్టు చక్కగా ఏమిటంటే పశువుకి మయ వచ్చిన సందర్భంలో నేను చెప్పినట్టు కాల్కేరియా ఫ్లోర్ అనే హోమియోస్ని అద్భుతంగా వాడి చక్కగా ఈ వ్యాధిని మనం నివారణ చేయవచ్చండి. మరి హోమియోని వైద్య శాస్త్రాన్ని ఖచ్చితంగా సురక్షితం అండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ దుష్పరిణామాలు ఉండవండి. ఈ హోమియో మందు ఎప్పుడూ కూడా ఘాటు వాసనలు లేని శుభ్ర ప్రదేశాలు ఉంచాలి, చిన్నపిల్లలు దూరంగా ఉండాలండి. మరి అయితే మనం లక్షణాల ప్రకారం వాడాలండి. మరి నేను చెప్పినట్టు ఈ యొక్క పశువుకి మయ వచ్చిన సందర్భంలో చక్కగా ఈ యొక్క కాల్కేరియా ఫ్లోర్ అనే హోమియోస్ వాడి ఈ వ్యాధిని మనం నివారించవచ్చండి. మరి ప్రతి పాడు రైతు పశువులతో కూడా నా హోమియో చిట్కాలు అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ధన్యవాదములండి.